మిరపకు తెగులు రైతుకు దిగులు అని చెప్పి బళ్ళారి ఎడిషన్లో ఈనాడు వార్త ప్రచురించింది. బళ్ళారి న్యూస్ టుడే. గత ఏడాది మాదిరిగానే ఈసారి మిర్చి పంటకు నల్ల తామర పురుగు అంటే బ్లాక్ థ్రిప్స్ తెగులు సోకడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని బళ్ళారి, కంప్లి, కురుగోడు, సిరుగుప్ప తాలూకాల్లో తుంగభద్ర ఆయకట్టు, నదీ పరివాహక ప్రాంతం, బోరుబావుల కింద మిరప పంట సాగు చేశారు. గురువారం బెంగళూరు నుంచి వచ్చిన ప్రముఖ ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ జయసింహ, డాక్టర్ వినయ్, ఇతర ఉద్యానవన శాఖ అధికారులు బళ్ళారి తాలూకాలో సాగు చేసిన మిరప పంటను పరిశీలించారు. అనంతరం డాక్టర్ జయసింహ మాట్లాడుతూ బళ్ళారి తాలూకాలో 16,000, కురుగోడులో 15,800 అంటే 16,000, కంప్లీలో 1,720 హెక్టార్లలో మిరప సాగు చేశారని అధికారులు తెలియజేశారు. అంటే దీని అర్థం దాదాపు 80,000 ఎకరాల దాకా ఈ ప్రాంతంలోనే సాగు చేసినట్టు. మిరపకు నల్లతామర, ముడత తెగుళ్లు వ్యాపించాయి. రైతులు ఉద్యానవన శాఖ అధికారులు తెలియజేసిన మెలకువలు పాటిస్తే మంచి దిగుబడులు సాధిస్తారని సలహా ఇచ్చారు. నల్లతామర తెగులు 50% మిరప మొక్కల్లో కనిపించింది. బూడిద, పండ్ల ముడత, ఆకుముడత తెగుళ్లు నివారించడానికి శాస్త్రవేత్తల సలహాలు తీసుకోవాలని ఆయన వెల్లడించారు.